హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్యాలక్సీ తెలుగు. ఈ వీడియోలో మనం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ప్రకటించినటువంటి జట్టు విశేషాలు అయితే తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న జరిగిన మీడియా సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన జట్టులో మొత్తం 15 మంది సభ్యులు ఉన్నారు. ఇక పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇదే సమయంలో ఈ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు సైతం జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మ మరియు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్లు 15 మంది సభ్యుల ఆటగాళ్లను ప్రకటించడం జరిగింది. ఇక సిడ్నీ టెస్టులో వెన్నునొప్పితో బౌలింగ్ చేయని జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించడంతో అతన్ని ఎంపిక చేశారు. ఇక ఇంగ్లాండ్తో సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన తర్వాత అతడి స్థానంలో అనుమానాలు వ్యక్తమవగా టీం మేనేజ్మెంట్ మాత్రం రోహిత్ కెప్టెన్సీపై నమ్మకం ఉంచి అతన్నే కెప్టెన్గా నియమించింది. ఇక వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేయడం కొంతవరకు ఆశ్చర్యం కలిగించేదే. ఇక గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్లు జట్టులో స్థానం సంపాదించారు. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు జట్టుకు ఎంపిక అయ్యడం జరిగింది. ఇక టీమిండియా జట్టును చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు ఓపెనర్లుగా ఆడతారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు మిడిల్ ఆర్డర్లో ఉంటారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్లు స్పిన్నర్లుగా ఎంపిక అవడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీలు పేస్ దళాన్ని మోయనున్నారు. ఇక బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్, బ్యాకప్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్లు ఉండనున్నారు. ఇది ఫ్రెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.